ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన ప్రియ దేవుని పిల్లారా, మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నామములను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానమును మన మధ్య దేవుని యొక్క వాక్యము ద్వారా బయలుపరచబడి అండి. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 13వ వచనము ఒకసారి మనం పరిశీలన చేస్తే అక్కడ దేవుని యొక్క వాక్యం చాలా చక్కని రీతిలో సెలవిస్తుంది. ఏమని? పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించెను. ఈరోజు దేవుని వాగ్దానం ఏంటి అని అంటే, ఎవరైతే నా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు తన వాక్యము ద్వారా బయలుపరచబడి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు దీవించాలి అని అనుకుంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని అనుకుంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యందు వినయము విధేయత గలవారిగా ఉంటారో, ఎవరైతే దేవుని యందు శ్రద్ధ విధేయతలతో ఉంటారో వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. సరే, మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే కదా ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను అని ఎలా చెప్పగలం? మరి దేవుని యందు భయభక్తులు ఎలా కలిగి ఉండాలి అని మనం ఆలోచన చేస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం పెద్ద విశేషమేమీ కాదు. మరి ఎలాగండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది ఆయన మాటను మనం వింటే చాలు. ఏం వింటే చాలు? ఆయన మాటను మనం వింటే చాలు. ఆయన మాటను వింటే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడా అంటే ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆయన మాట ఏంటి మరి? ఆయన వాక్యమే. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యమే దేవుడై ఉండను. అంటే ఇప్పుడు ఆ వాక్యమే మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆ వాక్యం మనం వింటే, ఆ వాక్యం చెప్పిన విధంగా మనం నడిస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అని అంటే అబ్రహాం గారు. అబ్రహాం గారు ఒక అన్యుడైన అబ్రహాంని దేవుడు పిలిచి, ఇదిగో నీ యొక్క కుటుంబమును విడిచిపెట్టి, నీ బంధుమిత్ర వర్గమును విడిచిపెట్టి, నీ దేశంను వదిలిపెట్టి, నీ ఆస్తిపాస్తులను వదిలిపెట్టి నేను చూపించే దేశంలోకి నడుచుకుంటూ వెళ్ళిపో అన్నాడు. అబ్రహాం అన్యుడు. ఏమనాలి అబ్రహాం? ఏమనాలమ్మా అబ్రహాము? ఇదేంటి నువ్వు చెప్తే నేను రావడం ఏంటి? నువ్వు పిలిస్తే నేను రావడం ఏంటి? నువ్వు చెప్తే నేను వెళ్ళడం ఏంటి? కానీ అబ్రహాం అన్నాడు, చిత్తము ప్రభువా అన్నాడు. ఎవరు? అబ్రహాము. దేవుడు చెప్పిన విధంగానే నడుస్తూ, దేవుడు చెప్పిన విధంగానే వెళుతూ ఉన్నాడు. తన కుటుంబాన్ని వదిలిపెట్టి, తన బంధుమిత్ర వర్గాన్ని వదిలిపెట్టి, తన దేశాన్ని వదిలిపెట్టి దేవుడు చూపిస్తున్న దేశానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుడు చూపిస్తున్న ప్రదేశానికి వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తున్న మార్గం మధ్యలో దేవుడు చెప్పినవన్నీ చేస్తూ వచ్చాడు. అంతేకాకుండా ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు దేవుడు అన్నాడు, నీ భార్య అయిన శారా ఉంది కదా, ఆమె నా చెల్లెలు అని చెప్పు అన్నాడు. చెప్పాడు అబ్రహాము? చెప్పాడు. మరొక దూరం వచ్చిన తర్వాత అబ్రహామా అని పిలిచి, అబ్రహామా నువ్వు ప్రేమించి ఇస్సాకును బలిగా ఇచ్చే అన్నాడు. ఎవరు? దేవుడు. ఇచ్చేస్తాడా? ఎవడైనా సిద్ధపడ్డాడా? ఎవడైనా సిద్ధపడ్డాడు. మరి అందుకనేది అబ్రహాం ఏం చేయబడ్డాడు? ఆశీర్వదింపబడ్డాడు. ఏం చేయబడ్డాడమ్మా? ఆశీర్వదింపబడ్డాడు. మరి ఈరోజు దేవుని పిల్లలైన మనము కూడా ఆశీర్వదింపబడాలంటే, ఈరోజు మనము కూడా నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, అబ్రహాము ఎలాగైతే దేవుడు చెప్పిన మాట విన్నాడో, అబ్రహాం ఎలాగైతే దేవుడు చెప్పిన మాట విని దాని ప్రకారం నడిచి దేవుడిచ్చి ఆశీర్వాదములు పొందుకున్నాడో, ఈరోజు దేవుని పిల్లలమైన మనమందరము కూడా ఏం చేయాలమ్మా? ఆయన మాటను వినేవారుగా ఉండాలి. ఆయన మాటను అనుసరించేవారుగా బ్రతకాలి. ఈరోజు ఆయన మాటను వినేవారుగా ఎంతమంది ఉన్నారు? అందరూ కూడా అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఇచ్చాయి. ఇస్సాకును దీవించినట్టుగా దీవించాయి, యాకోబుకు మోటేసినట్టుగా వేసాయి, యోసేపును అభివృద్ధి పరిచినట్లుగా పరిచాయి, దావీదును ఉన్నతమైన స్థానంలో పెట్టినట్టు నన్ను కూడా పెట్టే అంటున్నాం. కానీ వాటన్నిటికీ ఒక కారణం ఉంది.
వాటన్నిటికీ ఒక కారణం ఉంది. అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడంటే దానికి ఒక కారణం ఉంది. ఇస్సాకు ఆశీర్వదింపబడ్డాడంటే దానికి ఒక కారణం ఉంది. యాకోబు ఆశీర్వదింపబడ్డాడంటే దానికి ఒక కారణం ఉంది. మరి ఈరోజు నిన్ను నన్ను ఆశీర్వదించాలంటే మరి మనకి కూడా కారణం ఉండాలా వద్దా? మరి ఉండాలి. ఏంటా కారణం? దేవుడు చెప్పిన మాటను మనం అంటే చాలు. మరి ఎంతమంది దేవుడు చెప్పిన మాటను వింటూ ఉన్నారు? ఎంతమంది దేవుడు చెప్పిన విధంగా బ్రతుకుతూ ఉన్నారు? ఎంతమంది దేవుడు చెప్పే విధంగా జీవిస్తూ ఉన్నారు, ప్రవర్తిస్తూ ఉన్నారు? ఈరోజు చాలా మంది దేవుడు మాటను వింటున్నారు కానీ ఆ మాటను విడిచిపెట్టేవారుగా ఉన్నారు. కానీ ఈరోజు దేవుని మాటను వింటున్న మనము, దేవుని మాటని నేర్చుకుంటున్న మనము విని విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. మరి దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వాలంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం కూడా దేవుని మాట వినాలి కదా. అందుకని అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 11 వచ్చింది అనుకుంటాం సార్ అంటారు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండండి. అంటే మీరు ఏదైతే వాక్యం వింటున్నారో, ఏదైతే వాక్యమును నేర్చుకుంటున్నారో దానిని విడిచిపెట్టేవారుగా మీరు ఉండకండి. దాని అనుసారంగా మీరు జీవించండి. దాని యందు జాగ్రత్త కలిగి ఉండండి. ఎందుకని జాగ్రత్త కలిగి ఉండమంటున్నాడు అంటే, ఒకవేళ మీరు విన్న వాక్యమును మీరు పాటించి అనుసరించి మీ బ్రతుకును మార్చుకొని దేవుల్లో బహుబలంగా ఎదిగితే దేవుడు పట్టజాలంతా విస్తారముగా మిమ్మల్ని మీ కుటుంబం ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఆశీర్వాదములు కావాలని ఎంతో మంది ఆశపడుతూ ఉన్నారు. దేవుడు ఆశీర్వదించాలని ఎంతో మంది ఆశపడుతూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షించాలి, దీవించాలి, ఆశీర్వదించాలి, బలపరచాలి అని ఎంతో మంది ఆసక్తి గలవారుగా, ఆశ గలవారుగా ఉన్నారు. మరి మీరందరూ కూడా మరి దేవుని మాట ఆలకిస్తూ ఉన్నారా? మరి దేవుడు ఆశీర్వదించాలంటే, దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించాలని అంటే మరి దేవుని మాట మీరు ఆలకించాలి. దేవుని మాటను మీరు వినాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే మీరు ఎన్ని ఆదివారాలు ఆరాధనకి వెళ్ళిన ప్రయోజనం లేదు, ఎంత వాక్యం విన్న ప్రయోజనం లేదు, ఎంత ప్రార్థన చేసిన ప్రయోజనం లేదు, ఎన్ని పాటలు పాడిన ప్రయోజనం లేదు, 366 రోజులు ప్రార్థనకి వెళ్ళిపోయినా ప్రయోజనం లేదు. ఎందుకని అంటే నువ్వు విన్న వాక్యమును విడిచిపెట్టేవాడు ఉంటే దానివల్ల ప్రయోజనం ఏముంది? కానీ నిన్న వాక్యము పట్ల ఎవడైతే జాగ్రత్త కలిగి ఉండి ఈ వాక్యం నా కోసమే, ఈ వాక్యం నా కోసమే దేవుడు సేవకుడి చేత బలపరిచారు, సేవకుల చేత బయలుపరిచాడు, ఈ మాటను ఈ వాక్యమును నా హృదయంలో భద్రపరుచుకుని ఈ వాక్యానుసారంగా నేను జీవించాలి, ఈ వాక్యానుసారంగా నేను బ్రతకాలి అని మనం అనుకుని ఆ వాక్యం ద్వారా మన బ్రతుకులను మార్చుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే ప్రయత్నం చేయాలి. ఈరోజు చాలా మంది దేవుని వాక్యమును వింటూ ఉన్నారు, పెద్ద పెద్ద బోధకుల చేత వింటూ ఉన్నారు, అనేక మార్లు వింటూ ఉన్నారు, గంటల తరబడి వింటూ ఉన్నారు, గంటల చదువుతూ ఉన్నారు. మరి గంటల తరబడి చదువుతున్న మీరు, గంటల తరబడి వాక్యం వింటున్న మీరు, పెద్ద పెద్ద బోధకుల చేత పెద్ద పెద్ద సువార్తికుల చేత వాక్యాన్ని వింటున్న మీరు, విశ్వాసంలో బలపడుతున్న మీరు, విన్న వాక్యం మీ హృదయంలో ఉంటుందా? విన్న వాక్యానుసారంగా మీ బ్రతుకుంటుందా? ఆలోచన చేయండి ఒక్కసారి ఆలోచన చేయండి. ఎలా ఉంది మీ జీవితం? వాక్యాన్ని వినేసి విడిచిపెట్టేవారుగా ఉందా? అబ్రహాం అలా లేడే. మరి దేవుడి మాటను విని విడిచిపెట్టిన వాడుగా లేడే. అబ్రహాము దేవుడి మాటను విన్నాడు, ఆ మాట ప్రకారం చేశాడు, అందుకని ఆశీర్వదింపబడ్డాడు. మరి ఈరోజు మనము కూడా ఆశీర్వదింపబడాలంటే మనము కూడా దేవుడి మాట వినాలి, దాని ప్రకారం చేయాలి. దాని ప్రకారం చేయకపోతే మనము కూడా ఆశీర్వాదాలు పొందుకోలేం. అబ్రహాము చేశాడు, అబ్రహాం పొందుకున్నాడు. మరి ఈరోజు మనము చేసే వరకు ఉందామా? అందుకని అన్నాడు కీర్తన గ్రంథం 115వ అధ్యాయం 13వ వచనంలో ఏమన్నాడు? పిన్నలనేమి పెద్దలనేమి ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని మాత్రమే యెహోవా ఆశీర్వదించను. ఏమంటున్నాడమ్మా? ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వాడు పిల్లోడేటి, పెద్దోడేటి, ముసలోడేటి, నడివయసుకుడేటి, ఎవడైనా సరే
ఎవడైనా సరే నా యందు భయభక్తులు కలిగి ఉంటేనే నేను మిమ్మును ఆశీర్వదిస్తాను అని దేవుడు అంటూ ఉన్నాడు. మరి ఈరోజు దేవుని మాట విని దాని ప్రకారం జీవించి దాని ప్రకారం నడిచేవారుగా ఉండాలి అని అనుకుంటూ ఉన్నారా లేదా? దేవుని మాట విని దాని ప్రకారం నడిస్తేనే దేవుడు దీవిస్తాను అని అంటూ ఉన్నాను. మరి దేవుడు దీవెనలు పొందుకోవాలి అని అనుకున్న మీరు, దేవుడు దీవెనలు పొందుకోవాలనుకుంటున్న మీరు, మరి దేవుడు చెప్పిన మాట విని దానిని హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారం ప్రవర్తించేవారుగా ఉండాలి. అలా ఉంటేనే దేవుడు మనలను మన కుటుంబాలను దీవిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు మనతో సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా ఇక నుంచి అయినా, ఇప్పటి వరకు ఎలాగో జరిగింది, ఇప్పటి వరకు ఎలాగో ఉన్నాం, కానీ ఇక నుంచి అయినా విన్న వాక్యమును మన హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యానుసారంగా జీవిస్తూ దేవునికి ఇష్టమైన బిడ్డగా, దేవుడికి ఇష్టమైన బిడ్డగా మనమందరం బ్రతుకుతూ దేవుడిచ్చే అనేకమైన ఆశీర్వాదములు మనమందరము కూడా పొందుకునే వారుగా ఉండాలని కోరుకుంటూ నాకు కొద్ది మాటలు ముగిస్తున్నాను. శ్రద్ధ గోపిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు.